వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబుకు రిమాండ్ తప్పలేదు. గుంటూరు మొబైల్ కోర్టు రాంబాబుకు 14 రోజులు రిమాండ్ విధించింది. అనంతరం ఆయన్ను పోలీసులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అంబటి రాంబాబు అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో శనివారం రాత్రి పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావుతో పాటు నల్లపాడు ఎస్ఐ ఫిర్యాదులతో అంబటి రాంబాబుపై 2 కేసులు నమోదు చేశారు. ఆయన శనివారం రాత్రి అరెస్టు చేయగా ఆదివారం రాత్రి 7 గంటల వరకు పోలీస్ స్టేషన్లో ఉంచారు. అనంతరం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి పరీక్షల తర్వాత కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించారు. అంతకుముందు కోర్టులో అంబటి రాంబాబుకు రిమాండ్ విధించాలని పోలీసుల తరఫున సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. అంబటి తరఫున సీనియర్ నాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. సమాజంలో అలజడి రేపేందుకు ప్రభుత్వం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిందని, అంబటి రాంబాబు ఆ ఫ్లెక్సీలను తొలగించాలని కోరారన్నారు. ఈ నేరాలను ఆయనకు సంబంధం లేదన్నారు. ఇంకంతే యాక్షన్ పెట్టాలి. రాంబాబు గారు సార్ 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 చెవిలో చెప్పడానికి లిఫ్ట్ ఫ్లాష్ మ్యాన్ తీయన్న కాస్త అన్న అన్న పక్కరన్నా కొంచెం అన్న 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 బస్సు అన్న ఏం పెట్టారన్న అన్నా తీయన్నా కొంచెం. సార్ 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 తీసుకో జూమ్ బాగానే ముద్దలే పగిలిపోయి మంచిగా